ఆ స్థితిలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఈ రోజుని ఇక్కడ కూర్చోబెట్టాడు, వాక్యం వినిపిస్తున్నాడు. మరి దీన్ని మనం భయభక్తులతో వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి వింటే కనుక ఈరోజు ఈ మాటలు మన హృదయంలోనికి వెళ్తాయి. ప్రియమైన దేవుని పిల్లలు, మరి దేవుని కొరకు భయభక్తులుగా ఉండాలనే దేవుడు చెప్తున్నాడు, అవునా? మరి ఎందుకు క్రైస్తవులు విశ్వాసులు అవిశ్వాసులకు జారిపోతున్నారంటే కేవలం మన యొక్క భక్తి దేవునికి నచ్చట్లేదేమో. ఎప్పుడైతే మన భక్తి దేవునికి నచ్చదో అప్పుడే మన అవిశ్వాసాలకి వెళ్ళిపోతాం. అంటే క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకాలు వచ్చేసినాయండి. అంటే నేను ఉన్నవాడిని అని కూడా దేవుడు బైబిల్ ద్వారా చెప్పుకున్నా కానీ దేవుడిని పక్కన పెడుతున్నారు, ఆశ్చర్యంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే లోక సిద్ధాంత ప్రకారంగా దేవుడు అంటే లెక్క లేకుండా మన హృదయము వేరే వేరే వాటికి చోటిస్తున్నాము. మరి అలా ఉన్నప్పుడు మన భక్తి దేవుడు చూసి మెచ్చుకోవాలా, లేదంటే ఇదేం భక్తి అని తలనొచ్చుకోవాలా? మనం చూస్తుంటే నోవహ కుటుంబమే ఓడలోకి ఎక్కించబడ్డారు తల్లి గర్భం ద్వారా. ఎందుకు నోవహ కుటుంబమే కాపాడాడు, మిగతా వారు ఎందుకు కాపాడలేదు? దేవుడు కాపాడలేదు. వాళ్ళు భయం లేదు, భక్తి లేదు, జలప్రయాణం వస్తుంది, మీరందరూ రావాలని నోవహు వాళ్ళ ముందు ప్రకటించిన ఒక మాట వినలేదు. ఇప్పుడు కూడా సేమ్ క్రైస్తవం ఎలాగొందని, ఇలాంటి భక్తులు ఎన్ని సంవత్సరాలు చేసినా, ఇక్కడికి వచ్చి ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థించినా ఫలితం లేదు, వ్యర్థమండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎలాగుందంటే చాలా దారుణంగా ఉందండి. రోడ్డు మీదకి వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి వస్తాడో లేదంటే అక్కడే ఆగిపోతాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామండి. అలాంటి జీవితాలు ఇప్పుడు మనం జీవిస్తున్నాం. కానీ ఇదే దినాల్లో మనం ఎలా ఉండాలంటే క్రీస్తు రెండో రాకడ కొరకు భయముతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ యథార్థతోనూ మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మన కన్ను మూసిన తర్వాత పరదేశికి వెళ్తాం. క్రీస్తు రాకడ లేట్ అవుతాయి. క్రీస్తు రాకడ వరకు ఉంటే దేవుని రాజ్యంలోకి మనం అందరము చేరుకుంటాం. వాక్యంలోకి వెళ్దాం. మరి దేవునికి భయపడితే కలిగే లాభాలు. కీర్తనల గ్రంథము అందరూ బైబిల్ తీసి చూడబట్టి మనం చేస్తాం. 53వ అధ్యాయము అందరు తీసుకోవాలి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం భక్తుడైన దావీదు రచించిన, చూడండి అక్కడ మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయుదురు. చాలు, మేలు చేయవాడు అప్పుడు చెప్పద్దండి. ఎందుకు దావీదికి ఈ మాటలు పలకవలసి వచ్చింది, దేవుడు ఎందుకు రాయించవలసి వచ్చిందంటే దావీది కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారట? చెడిపోయిన వారుగానే ఉన్నారు. మేలు చేయవాడు కూడా ఒక్కడూ లేడు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే ఉంది కదండి. ఎవరు కూడా సహాయం చేసేవారు మనకి లేరు. మనుషులు నమ్మాలంటే ఎంతో ఆలోచించాల్సి వస్తుంది. మన ఇంటి వారే మనం మోసం చేస్తున్నారు, అవునా కదా? బంధువులే మోసం చేస్తున్నారు. కట్టుకున్న భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. అలాంటి మాయలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మరి దేవుని మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు మరి దేవుని కొరకు యథార్థంగా బ్రతకొద్దా? భయభక్తులతో బ్రతకొద్దా? ప్రియమైన దేవుని వారులారా, ఎందుకంటే వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేస్తారు. అసహాయ కార్యములు అంటే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటారు, అవునా? వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, నరహత్య చేస్తారు. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఇంకా భయం ఉండదు. అపవాది వాళ్ళని బహుగా వాడుకుంటాడండి అలాంటి వారిని. కానీ అలాంటి జనాల్లోనికి మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే మనం అందరము సపరేట్గా ఉండాలి. అపవాదిని ఎదిరించే మార్గంలో మనం నడాలి. నువ్వు భక్తిగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నిన్ను కొంతసేపు శోధిస్తాడు. అయినా నువ్వు వాడికి పడలేనప్పుడు నీ దగ్గర నుంచి వాడు ఏం చేస్తాడు? పారిపోతాడండి. ప్రియమైన దేవుని వారులారా, ఈ రోజును బట్టి అనేక మంది చూసుకుంటే 90% అపవాది మాయలోనే పడిపోతున్నారు. కంటి చూపు ద్వారాగా, అవయవాలకు వచ్చిన కోరికల ద్వారాగా, విశ్వ చూపులతో అసూయ పెంచుకుంటున్నారు, కక్షలు పెంచుకుంటున్నారు, పగలు పెంచుకుంటున్నారు, అమృతులు లాంటి ప్రేమని వ్యర్థం చేసుకుంటున్నారు, ద్వేషాన్ని చచ్చేదాకా కూడా ఏం చేస్తున్నారు? హృదయంలో పెట్టేసుకుంటున్నారు, అసహ్యకారం చేసుకుంటారు. ప్రియమైన దేవుని వల్ల అంతే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఇప్పుడు క్రైస్తవులు కూడా దీనిలోకి వచ్చేస్తున్నారండి. ఏంటి?
అసలు నిజంగా రెండో రాకడ ఉందని కొంతమంది కూడా కలవరిస్తూ ఉంటున్నారు. అంటే నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదు అనమాట. క్రీస్తు రెండో రాకడ ఉందని మనకు తెలుసు, ఎందుకంటే మొదట రాకడ జరిగింది కాబట్టి రెండో రాకడ కూడా త్వరలోనే ఉంది. మరి దాని నిమిత్తమే మన భక్తి విషయంలో దేవునికి దగ్గరైన వారిగా మన జీవితాలు కనిపించాలండి. మరి నీతిమంతుడు ఒక్కడో లేడు. అంటే దావీదు కాలంలో మనం ఉన్నామంటారా? లేవండి. ఆ తరంలో మనం లేవు. ఈ తరంలోనే మనం బ్రతుకుతున్నాం. దేవుడు అంటే తెలుసుకున్నాం, వాక్యం అంటే ఏంటో అర్థమవుతుంది. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు అందరూ కూడా చదివేస్తున్నారు ప్రతిరోజు. బైబిల్ ఎవరైనా పూర్తి చేశారా? ఒక్కరైనా పూర్తి చేశారా? బైబిల్ మొత్తం చదవలేదు ఇప్పుడు వచ్చి. దేవుని పిల్లలు అంటే మనకు దేవుడు అంటే ఇంకా తెలియలేదన్నమాట. దేవుడు అంటే రుచి చూసిన వారు, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు, చదివచ్చిన వారు ఇంకా ఏముందో బైబిల్లో, ఇంకా ఏముందనేది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది చదవకుండా నిద్ర రాదండి. అలా ఉంటుంది ఇందులోకి వెళ్తే. కానీ అపవాది మనోనేత్రాలకి గురుడితనం కలగజేసేస్తుందండి. మనం వాడిని ఎదిరించి బ్రతకాలంటే నీ భక్తి విషయంలో నువ్వు క్లారిటీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అంతేగాని మనం దేవుని కొరకు భయం లేకుండా, భక్తి లేకుండా ఇక్కడికి వచ్చి ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రసంగం విన్నా కూడా మనము వేస్ట్ అయిపోతుంది. ప్రతి కూడా వ్యర్థమైపోద్ది. అందుకని వారు చెడిపోయిన వారు చెడిపోతారండి. దేవుడు అంటే భక్తి లేని వారు చెడిపోయిన వారు అండి దేవుని దృష్టిలో. మనం అనుకుంటాం ఓ పాపం చేశాం కదా దేవుడు క్షమిస్తాడు, పర్వాలేదు పాటలు పాడుతున్నాం కదా దేవుడు మార్కులు వేస్తాడు కదా అనుకుంటాం. చెయ్యడండి. ఎందుకంటే మన ప్రవక్తను బాగోలేనప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత చేసినా కానీ వ్యర్థమైపోద్దండి. అంటే మనం అనుకుంటాం భక్తి చేస్తున్నాం, చక్కగా ముసుకేసుకుని ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడు నా ప్రార్థన. మన ఊహంతే, మన భ్రమ. కానీ దేవుడు ఆలగించడు కదా. పాపుల ప్రార్థన దేవుడు ఆలగిస్తాడా? ఆలగిస్తాడా చెప్పాలి. మరి సొంకర ప్రార్థన ఎందుకు ఆలగించాడు దేవుడు? చెప్పాలి. పాపులైన నన్ను క్షమించు అన్నాడా లేదా? అంటే దేవునికి హృదయ ఆలోచన తెలిసింది. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం. నీ మైండ్లో ఏ ఆలోచన ఉందో అంతా కూడా దేవునికి తెలిసిపోతుంది. చూడు, సరే చాలండి. చూడండి, అంటే దేవుడు దావీదు పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే ఇక్కడ మనం కూర్చుంటున్నాం. ఇవన్నీ దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. మన నమ్మకం ఉంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రవక్తన ఎలాగుంటుంది చెప్పాలి. అంటే ఈ ఒక్క అరగంట చూపేదా మన ప్రవక్తన? మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎందుకు దావీదు నీ వాక్యము నా పాదములకు దీపమయ్యే ఎందుకన్నాడు? అంటే మనం ఈదుల్లో వెళ్తున్నప్పుడు ఇంటికి కూడా దేవుని వాక్యంతో కట్టబడిన వారుగా మన జీవితాలు కనిపించాలండి. ఎక్కడ ఉన్నప్పుడే మన భక్తులు ఉండి దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే మన హృదయ ఆలోచన దేవుడు తెలుసుకున్నప్పుడు మనం కనిపెట్టుకోవాలి. దేవుడు కంపల్సరీగా మనల్ని చూస్తున్నాడని కంపల్సరీగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎందుకు దావీదు ఈ మాట అంటాడు? నీవు నన్ను పరిశోధించి ఉన్నావు, నేను కూర్చుండట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. అంటే మన మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు? నీకు అప్పు ఉందా, బాకీ ఉందా, లేదంటే స్థలం లేదా, ఇల్లు లేదా, లేదంటే ఇంట్లో ఏమన్నా సమస్య, నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు ముందే తెలిసింది. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మీద నెత్తేస్తాం. ఇది ఎన్నో రోజుల నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఎన్నో రోజుల నుంచి దేవుని కొరకు నేను వెళ్తున్నాను కదా. అంటే మనం దేవుని దేనికి నమ్ముకుంటున్నాం?
అంటే ఏమన్నా కార్యాలు చేస్తాడనా, లేదంటే మనకి ఏమన్నా లాభం వస్తుందనా? వాళ్ళు ఎందుకు నమ్మాలండి దేవుణ్ణి? చాలామందికి సత్యం తెలియకండి. ఇప్పుడు దేవుడు మనకి ఏదో ఇస్తాడని కాదండి ప్రభుని వెంబడించడం. అసలు రక్షణ తీసుకున్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటామండి? అసలు నీటి ద్వారాగా బాప్తిస్మం పొందినప్పుడు ఏం ఆలోచించి తీసుకుంటాం మనం? ఒకసారి చెప్పండి ఎవరైనా. దేనికోసమండి అది? పాపాలు క్షమించబడతాయి, తర్వాత మళ్ళీ మనం పరిశుద్ధంగా క్రీస్తుతో పాటు మనం కూడా లేవాలని ఆ ఆలోచనతోనే మనం తీసుకుంటాం. కానీ మనం ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ కార్యం చేస్తే బాగుంటాం, ఆ కార్యం చేస్తే బాగుంటాం. అంటే దేవుడి దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు వాటికి అవే జరిగిపోతాయండి కార్యాలు. అర్థమవుతుందండి? ప్రత్యేకంగా వాటి వరకు మనం పాటలు పడకూడదండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం కూడా సాధ్యమైన దానికి. ఆయన ఎందుకు భయభక్తులుగా ఉన్నవారి మాటే దేవుడు లక్ష్య పెడతాడండి. మలాకి గ్రంథం 3:16 చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకున్నప్పుడంట యెహోవా చెవియొగ్గి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహంలో రాయబడి ఉండదు. అంటే ఎవరైతే దేవుని కొరకు భయభక్తులుగా ఉంటున్నారో వారి కొరకు ఏం చేస్తున్నారు దేవుడు? ఒక గ్రంథంలో, అంటే మన వాళ్ళందరి పేర్లను ఏం చేస్తున్నాడు దేవుడు? రాయబడుతుందంటే కంపల్సరీగా రాసేస్తాడండి. ఇప్పుడు మీరు వచ్చారు, మనకు దేవుడు కనపడతాడా? కనపడతారు. మీలో ఎవరికైనా కనిపించారా? కానీ చాలామంది దేవుడు కనపడాడు అంటారు, కనపడుతున్నారు అంటారు, దేవుడు మాట్లాడుతున్నారు అంటారు. దేవుడు వాక్యంతోనే మనిషితో మాట్లాడతాడండి. ఎందుకంటే మోషే కూడా దేవుడు చూడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అవునా? కనిపించాడా? వెనకని చూశాడు మోషే గారు, అంతే, అంతవరకే. ప్రియమైన దేవుని పిల్లలు. కానీ చాలామంది ఏంటంటే మాయ చేస్తున్నారు అనేక మందిని. మీరు సత్యాన్ని ఎరిగిన వారై ఉంటే, బైబిల్ ప్రకారంగా మీరు జీవిస్తే వాక్యం మీకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని వల్ల అంటే యెహోవా యందు భయభక్తులుగా ఉన్నప్పుడు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారండి దేవుడు? అంటే సృష్టికర్త అని యెహోవా అంటే దేవుడు సృష్టికర్త. చెవి యొగ్గి మాటలు వింటాడండి. మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో మాట్లాడాలంటే గంటలు మాట్లాడతామండి. ఏమని మాట్లాడుకుంటాం? మన ఇష్టాలు, ఇంట్లో ఉన్న కష్టాలు ఇవే చెప్పుకుంటాం. కానీ దేవుని కొరకు బైబుల్ ఇది ఉంది, ఆదికాండం పక్కన నిర్గమాకాండం ఉందా, నిర్గమాకాండం లేవీకాండం ఉందా, ఇవన్నీ ఎప్పుడైనా చెప్పుకున్నారా మీ యొక్క జీవితంలో? ఎలా చెప్పుకున్నప్పుడు ఏం చేస్తారని తెలిసిన దేవుడు ఆలకిస్తాడు మాటలు కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, మరి దేవుడు లేడని బుద్ధిహీనత తమ హృదయంలో అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట? అసహాయ కార్యములు చేస్తూ చెడిపోయిన వారిగా ఉంటారండి. కానీ అలాంటి వారిగా మన జీవితంలో ఉండకూడదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం మాట్లాడుకున్నప్పుడు, ఇంట్లో గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఆలగించేవాడిగా మన భక్తి సరిపోవాలండి. మన నోటిని కాసుకోవాలి, మన కోరికలు చంపుకోవాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వారిగా మన యొక్క జాగ్రత్తల్లో మనం ఉండాలండి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే ఎంతోమంది ప్రవక్తలు దేవునికి భయపడి బ్రతికారండి. ఒక మోషే దేవునికి భయపడి బ్రతికాడు, ఒక అబ్రహాం గారు దేవునికి భయపడి బ్రతికాడు, ఒక యేషోపు దేవునికి భయపడి బ్రతికాడండి. అవునా కదా? యేషోపు అందరికీ తెలుసు కదండి. ఎవరి కొడుకండి యేషోపు? ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. మరి యోసేపు దేవునితో ఉన్నప్పుడు చేయడానికి ఎంతో పాపం ఉంది. అవునా? ఉందా లేదా? మరి దేవుని కొరకు భయపడ్డాడు కాబట్టి మరి యోసేపుకు వచ్చిన లాభాలు మీ అందరికీ తెలుసు. అవునా కదా? యోసేపు దగ్గర ఏమీ లేదు, చుట్టూ ఉన్న అన్నలు కూడా మోసగాడు. అవునా? వాళ్ళందరూ కూడా చావపోయినా చంపేసింది, అడవిలో ఒక మృగం చీల్చేసింది అని యాకోబుకి అబద్ధం ఆడతారు వాళ్ళు. అవునా? అలాంటి బ్యాచ్లో నుంచి యేసోబుని దేవుడు ఎందుకు కాపాడాడు? దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు. మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే, ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు, మీరు, మీ భర్త, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారినే దేవుడు రక్షిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంతేగాని మనం పాపం వచ్చినప్పుడు పర్లేదు, దేవుడు ఏం చేయడు, దాన్ని మనం అంగీకరించామా? నువ్వు ఈ 10 సంవత్సరాలు చేసిన భక్తి, 5 సంవత్సరాలు చేసిన భక్తి ఒక్కసారి
అయిపోతుంది. మన మొబైల్లో చూడండి, ఏమన్నా డిలీట్ చేసి వెళ్ళిపోతే సేమ్ అలాగే మన భక్తి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు ఏం ప్రయోజనం మనకి చెప్పండి? బయట అన్ని జనులు ఉన్నారు, వారి సిద్ధాంత ప్రకారం వారు నడుచుకుంటున్నారు. ఎందుకంటే వారికి తెలియదు సత్యం ఏంటో. మనకి తెలిసిన తర్వాత మనం మానుకోవాలా వద్దా? దేవుని కొరకు భయభక్తులుగా ఉండాలి వద్దా? ప్రియమైన దేవుని వల్ల దేవుడు అంటే భయం ఉంది కాబట్టి యోసేపుకి పోతీఫరు భార్య కన్నేసినా కానీ చెయ్యలేని నేరానికి నేరం అనుభవించాడు. చెరసల్లో వేశారు, ఎన్నో హింసలు పెట్టారు, అయినప్పుడు కూడా భరించాడు. నా దేవుడు నాతో ఉన్నాడని ఒకటే నమ్మకము, ఒకటే గురి అతనిలో ఉంది కాబట్టి ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అయిపోయాడు. మరి పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టే కదా దేవుడు అంతగా ఇచ్చించాడు. ఆ కళల స్వభావాలు కూడా చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మరి మనకెందుకు అలాంటి ఆబ్జెక్షన్ వస్తున్నదంటే మన భక్తి దేవుని దృష్టిలో సరిగ్గా లేదనమాట. అవునా? కానీ దేవుడు ఆశీర్వదించాలంటే ఎలాగైనా ఆశీర్వదించేస్తాడండి. కాకపోతే దేవుని మనం ఏం చేయాలి? కరెక్ట్గా ఉండాలి. ఒక యోబుని చూడండి, యోబు జీవితం అయిపోయింది అనుకున్నాడు. అవునా? సాతాను వచ్చింది, ఎన్నో గజములు చేసింది, తన ఇంటి వారు కుమారులు అందరూ కూడా మరణించారు, తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది. అయినా అపవాదికి లోబడలేదు, తన కన్నులకి నిబంధన చేసుకున్నాడు. చూడండి యోబు గ్రంథం 31వ అధ్యాయం. ఇలాంటి వారిగా మరి మనం జీవిస్తున్నామంటారా? 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగా చూచుదును, అలాగా చేసిన ఎడల పరమనుందన్న దేవుని ఆజ్ఞ ఏమగును? సరిపోద్దండి. చూడండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. ఎవరన్నారు ఈ మాట? యోబు ఎవరు? భక్తుడా ప్రవక్త? భక్తుడు. ఓకే, అంటే భయభక్తులతో ఉన్నాడు, భక్తుడిగా మారాడు. అపవాది శోధించాలని చూశాడు, కానీ అపవాదికి చోటు ఇవ్వలేదు యోబు. ఆఖరికి యోబు భార్య వచ్చి ద్వేషించిన, అసహించుకున్నా. అండి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నీతో సహవాసం చేయగలడు, నీ భర్తలోకి వెళ్తాడు. మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీ పిల్లల్లోకి వెళ్తాడు. ఏదోటి గొడవ ఇంట్లో. అవునా కదా? ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మీరు నీట్గా స్నానం చేసి బైబిల్ పట్టుకుని వచ్చినప్పుడు ఒకవేళ కెట్లేని వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళకూడదు, ఆపుతారు. ఎందుకంటే ఆ ప్రవర్తన వాళ్ళ కాదు. అపవాది ఏం చేస్తుంది? ఎవరైతే అవిశ్వాసంగా ఉంటారో వారినే వాడుకుంటాడండి. ప్రియమైన దేవుని వల్ల మనం ప్రతిదీ కూడా గ్రహించవచ్చండి. గొడవ అవుతుందంటే కారణం దేవుడు కాదండి. దేవుడు ఎక్కడ గొడవలు పెట్టడు, విడిపోయిన వారిని కలుపుతాడు, ప్రేమను వారిలో పుట్టిస్తాడు. అది దేవుని పని. అపవాది పని అంటే ఎడదీయటం, వాళ్ళ భక్తి పాడు చేయటం, వాళ్ళని నాశనం చేయటం, మొత్తం మీదకి వెళ్ళిన ఎలాగైనా సరే చంపేయాలని ఆత్మహత్య చేసుకెళ్ళిన దాకా కూడా తీసుకుపోద్దండి. తీసుకెళ్ళదంటారా? ఆత్మహత్య చేసుకోలేదంటారా? ఎవరు చేసుకున్నారు బైబిల్లో? యేసుక్రీస్తుల వారి శిష్యుల్లో ఇస్కరియోత అందరూ తెలుసు కదా. మరి ఏం చేశాడు? డబ్బుకి ఆశపడ్డాడు. ఇస్కరియోతకి ఒక ఆట అలవాటు ఉండదండి. ఏమాట అంటే అది జోగ ఆట అని, ఇక్కడ మనకి గుండాట అని తెలిసింది. అది డబ్బులతో కూడిపడిన అనమాట. అంటే అపవాది ఆడు వలేస్తాడు. అంటే వీడు దేనికి పడతాడు? అమ్మాయి వల్ల పడతాడా, లేదా డబ్బు వల్ల పడతాడా, ఆస్తుల వల్ల పడతాడా? ఏదో రకంగా వీడి భక్తిని ఎలాగైనా పాడు చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇస్కరియోతలకు ఆవరించేశాడు. అవునా? ఆ డబ్బులకి కక్కుర్తి పడ్డాడు. ఆఖరుగా డబ్బులని అనిపించాడా? దేవుని సన్నిధిలో విసిరేసి ఉరుపోసుకుని చనిపోయాడు. ఏమైనా ఉపకారం ఉందా? ఇలాగ అపవాది అనేక మందిని ఏం చేస్తుందండి? మోసం చేస్తుంది. భార్య భర్తల మధ్యన వైరం పెడుతుంది, అత్త మాంగారి మధ్యన వైర్లు పెడుతుంది, అంటే అత్త గోడల మధ్యన వైరం పెడుతుంది. ఇలాగ ఎన్నెన్నో మనుషుల్ని నాశనం చేస్తున్నాడండి. కానీ అవన్నీ నాశనం చేసిన నీ భక్తి ఎలా ఉండాలి? చాలామంది చూడండి, ప్రార్థన గొడవలు అయినప్పుడు ప్రార్థన మానేస్తారు. అవునా కదా? భార్య భక్తులు కానీ గొడవ అయినప్పుడు ప్రార్థన మానేసి తిండి తినరు, నీళ్ళు తాగరు. అలా ఉండకూడదు మన క్రైస్తువులుగా. ఎంత స్వాదన వచ్చినా కానీ నీ పని నువ్వు చేస్తూ ఉండాలి. ఎవరు నిన్ను నిందలేసినా, చేయలేని నేరానికి నిన్ను నిందలేసినా యేసోబుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసోబు కూడా అనుభవించాడు. అండి మన భక్తి బయట వారు చూడక్కర్లేదండి, దేవుడు చూడాలి, దేవుని కనపడాలండి. ఇక్కడ ఉన్న సేవకులు కూడా కాదు, దేవునికి. అమ్మో పాస్టర్ గారు వస్తున్నప్పుడు మనం ఇలాగ వెళ్ళకూడదు, అలాగే వీళ్ళకి భయపడతాం కాదు, మనం దేవునికి భయపడాలండి. ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే వాళ్ళు చూస్తారా మనం ఏం చేస్తున్నారో, కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నట, లేచుట,
పనుడుకుంటా అంటే ప్రతిదీ కూడా నేను గ్రహిస్తున్నాడు. మన ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఎవరిది ఏం మాట్లాడుతున్నావు, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, గ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ మన జీవితాలు ఎలా ఉండాలండి, దేవుని కొరకు భయభక్తులు కలిగి మన జీవితాలు. చూడండి, సామెతల గ్రంథం కూడా ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదువు. సరిపోతుంది. ఏ భారం అండి? పనులు భారం. అంటే ఏ పనులు? మనం చేసుకుంటున్న ఇంటి పనా, లేదంటే పొలం పనులా, లేకపోతే దేవుని పనా? చెప్పాలి. ఇందులో పనుల భారం అంటే మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఏ పని చేసినా, దేవుని పని చేసినా, నువ్వు కూలి పని చేసినా, వ్యవసాయం పని చేసినా, ఏదైనా సరే, ఎందుకంటే దేవుడు లేకుండా కలగలేదు ఈ సృష్టి, లేదు కూడా యేసుక్రీస్తు వారు లేకుండా. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే మనం కృపావరంతో బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నామండి, అవునా కదా? ఈ కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. క్రీస్తు రాకడ కొంచెం తొందరలో ఉంది. రెండో రాకడ అయిపోయింది అనుకోండి, ఈ భూమి కనపడదు, ఈ ఆకాశం కనపడదు, ఇక్కడ ఎవరు కూడా మనకి కనపడరు, మనం కూడా ఇక్కడ ఉండం. ఈ లోకమే మనకి శాశ్వతమైనది కాదండి. అన్నీ మనం తెలుసుకుంటాం, కానీ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎలాగ మారిపోతున్నాం. దేవుడు అంటే ఏదో చెప్పారు పాస్టర్ గారు, భక్తి అంటున్నారు, భయం అంటున్నారు, ఎవరు ఉంటున్నారు అలాగని ఒక్క మాటలో తీసేస్తారు. అంటే అపవాది మిమ్మల్ని అక్కడే వాడేసుకుంటుంది. అర్థమవుతుందండి? అక్కడే వాడేసుకుంటుంది. బయటికి వెళ్ళగానే ఏం చేస్తారు? వాక్యాన్ని మర్చిపోతారు, దొంగలిస్తారు అన్నమాట. వాక్యాన్ని వాడు ఏం చేస్తాడంటే దొంగలిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మన దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే చూడండి మాట ఒకసారి. 16వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన చాలండి మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. అంటే చూడండి, అసహ్యం వేసేస్తుంది మనం. ఒకప్పుడు మనం పాపక్రియలు, పాపంతోనే ఉన్నాం, అవునా? లోకాశులు మనలో ఉంది. సినిమాలు చూసేవారు, సీరియల్ చూసేవారు. చాలామంది కూడా ఇప్పుడు కూడా సీరియల్ చూసేస్తారు ఇంటికి టీవీ పెట్టేసి. దానివల్ల మన ప్రయోజనం ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఎంతో శ్రద్ధ కలిగి లైట్లు పెట్టి, ఫ్యాన్లు పెట్టి, కరెంటు వేసి, మీ కుర్చీలు వేసి వాక్యము మీకు దేవుడు వినిపిస్తున్నాడంటే మీరు ఇంటికి వెళ్ళగానే ఒక్క నిమిషంలో రిమోట్ ఆన్ చేసి టీవీ ఆన్ చేయడానికి ఏమొస్తున్నాయి? సినిమా పాటలు, సీరియల్లో. దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి చెప్పండి ఒకసారి. ఉందంటారా? ఇప్పుడు తెలుదా మనకి ధనవంతుడు అరుతున్నాడు ఎక్కడ? నరకంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా అలాగే అర్థమండి. కానీ మనకు ఇప్పుడు తెలుదు, అప్పుడు తెలుస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ధనవంతుడు అనగానే ఆయన వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, చేయలేదు. అయినా నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడు? భయభక్తులుగా లేడు, పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోలేదు, లాజర్ని కూడా పట్టించుకోలేదు. ధనవంతుడుగా ఉన్నాడు, సుఖమేంటి? మరి లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చింది, ధనవంతుడు తీసుకెళ్ళడానికి వచ్చినాయి అంటారా? సేమ్ మనం మరణించిన తర్వాత కూడా మనం అనుకోవాలి, మరణించిన తర్వాత నీ ముందర దేవదూతలు ఉన్నారా? నీకు కన్ఫర్మ్. ఎక్కడికి? పరదేశం. పరలోకం అప్పుడే ఎవరు? క్రీస్తు ఉన్నారా అక్కడ జరగాలి, అప్పుడు పరలోకం అండి. చాలామందికి సత్యం తెలియదు. పరలోకం వెళ్ళిపోతున్నారు, అక్కడ ఆడుకుంటున్నారు అన్నారు. ఎవరు చూసారు పరలోకం? ఎవరు చూసారు కదండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే మన కళ్ళ ముందు మనం మరణించిన తర్వాత దేవదూతలు కనుక ఉన్నారా, మన పరదేశంలోకి వెళ్ళిపోతాం. అబ్రహాం ఉన్న స్థలంలోకి చేరుకుంటాం. దేవదూత రాలేదా, మనకు అర్థమైపోతుంది. ధనవంతుడున్న ప్లేస్కి వెళ్ళిపో అంటే నరకం. ఎంతో భయం అండి, వేదన అనిపించాలి మంటలో. ఇక్కడ కరెంట్ పోతేనే ఒక అరగంట మనం కూర్చోలేం. నేను దేనికి? ఉడుకు. బయటికి వెళ్ళి మెట్ట మధ్యాహ్నం 12కి ఒక అరగంట నుంచోవాలంటే నుంచో, ఎందుకు? ఎండ, మాడిపోతాం. మరి అలాంటిది నరకం ఉందా, నరకంలో మీకు బాధ ఉందని దేవుడు హెచ్చరిస్తుంటే మరి ఎందుకు మనం మారకుండా మన బ్రతుకులు ఎలా రాయిలా ఉంచుకుంటాం? ప్రియమైన దేవుని పిల్లారు, ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే ఆ ఆయుష్కాలం ఉన్నంత వరకు ఏం చేయాలి? మనం దేవుని పనిలో వాడబడాలండి. మన పని చేసుకోవాలి, దేవుని పనిలో వాడబడాలి. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ ప్రేయరు. అందరూ వస్తారా? కొందరు మానేస్తారు.
అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే క్రీస్తు రెండో రాకడ వచ్చేస్తుంది అనుకో, ఇప్పుడు ఈ రాత్రి వచ్చేసింది అనుకో, అంటే చెప్పలేదు డేట్ లెవెల్లో దేవుడు రాకడ ఉంది అంతే. ఆయన రాకడ అంతం ఉంది, అంతేగాని 2 సంవత్సరాల తర్వాత వస్తుంది, 3 సంవత్సరాల తర్వాత అది లేదు, డేట్ లేదు. ఎప్పుడు వస్తాడైనా వచ్చేయచ్చు. మరి అదే టైంలో మనం వాక్యం వింటూ దేవుని కొరకు భయభక్తులతో ఉంటే కనుక మనకు కలిగే లాభాలు ఎన్ని ఉంటాయి తెలుసా? ఎన్ని ఉంటాయి? పరలోకంలో నెమ్మది పొందుతాం, ఆనందం, సంతోషం, యుగయుగాలు దేవుని రాజ్యంలో మనం కూడా తిరుగుతామండి. మరి అలాంటి బతుకు మనకు రావాలంటే ఈ భూమి మీద ఉండగానే ఏం చేయాలి? మనం భయభక్తులతో దేవుని కొరకు బ్రతుకుతూ ఉండాలండి. నీ భక్తిని మనుషులకి కనపడవలసింది, దేవునికి కనపడాలి. నీ ప్రవక్తనంతట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అండి, ఇక్కడే భక్తి, ఈ చర్చి గడప దాటిన తర్వాత భక్తి ఉండలేదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవలోకి వెళ్తున్నారు, ఏయో మాట్లాడుకున్నారు. ఉన్న భక్తిని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకున్నారు. ప్రియమైన దేవుని వల్ల మనం దేవుని వరకు బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతానము నుండి తెలుగుపోవదరండి. అవునా కదా? మనకు అంతకుముందు పురుషులు ఉన్నారనుకోండి, మందు తాగేవారు, సిగరెట్లు కలిసేవారు. అవునా? వాళ్ళకి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఎవరైనా పక్కన కాలుస్తున్నప్పటికీ, తాగుతున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? సిరాకు వచ్చేస్తండి, వాసన కిట్టతో. బూతులు మాట్లాడినా, దుర్భాషలు మాట్లాడినా కిట్టవండి మనకి. కానీ ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే, స్త్రీలు పురుషులు అవ్వచ్చు, నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి బ్రతికిపోయావు నువ్వు, లేకపోతే ఏం చేస్తారు నీ ఎంతో అంటే మాట్లాడేస్తారనమాట. దుర్భాషలు అంటే బూతులు మాట్లాడేస్తారనమాట. అలాంటి వాళ్ళు లేరంటారా? నేను చాలా చూస్తున్నానండి. నేను కత్తర ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ దొరికిన గొడవలు జరుగుతున్నాయి కదండి. చర్చిలోకి వచ్చిన వారు కూడా అండి పచ్చి బూతులు మాట్లాడుకున్నారు. అంటే అప్పుడు నిన్ను చూసి ఎవరు మారరు, ఇంకా నీ ఇంటి వారే మారరు అసలు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, భయభక్తులతో ఉన్నప్పుడు అండి మన ప్రవర్తన బట్టి ఇతరులు మారే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ ప్రసంగాలు ఉన్నా కానీ మన భక్తి విషయంలో చక్కగా సాగుతున్నప్పుడు, అమ్మో ఈమె చూడు ఎంత చక్కగా భక్తి చేస్తుంది, ఎన్నన్నా ఒక మాట అంటలేదు, మనల్ని తిరిగి ఆశీర్వదిస్తుందంటే మనమే దరిద్రులు అని వాళ్ళు అనుకుంటారు కదా. మనం కరెక్ట్గా లేనప్పుడు మన నోరుతో ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి? మీ ద్వారా ఎవరు వస్తారు సంఘానికి? ఎవరు తీసి రాగలదండి మనం? ప్రియమైన దేవుని పిల్లలు, పౌలు పరిచయం చేసినప్పుడు అండి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి నేను. అవునా? ఎంతోమంది చంపాలని చూశారు, ఆకులు చంపేశారు, అయినా దేవుని కొరకు పోరాడాడు. మరి అలాంటి జీవితాలు మనకు కూడా రావాలి కదా. పట్టుకోండి అమ్మ, బాబు పడిపోతున్నారు. మరి నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు అయితే చావు అయితే లాభం. ఆ మాట ఎందుకు వచ్చింది పౌలు గారికి? చెప్పాలి ఎందుకు వచ్చిందండి ఆ మాట. మరి మనం కూడా భక్తి చేస్తున్నాం కదా, మరి మనకింతగా ధైర్యం ఉండలేదు, మనకింతగా రోషం ఉండలేదు, మనకింతగా రగిలింపు ఉండలేదు. చల్లారిపోయారండి క్రైస్తవులు, చల్లారిపోయాయి సంఘాలు, చల్లారిపోయాయి. మోసాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి సంఘాల్లో. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి భావన మనకు కూడా రావాలండి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. మనకు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? కొత్త నిబంధన కాలం వచ్చి ఇంతలో కనపడి అంతలో మాయమే ఆవురు వంటి జీవితం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపటి వరకే మనం ఆలోచించేస్తాం. అవునా? దేవుడు ఆలోచించుతాడు, కానీ మనం ఏం చేస్తాం? ఆలోచించేస్తాం. ఇంట్లో 20 కేజీలు రైస్ ఉంది, రైస్ అయిపోయిన తర్వాత అమ్మో అయిపోతుంది, మళ్ళీ వేయించుకోవాలి. అవునా? అమ్మో మళ్ళీ క్రిస్మస్ వచ్చేస్తుంది, మళ్ళీ బట్టలు కొనుక్కోవాలి, పండగలు వచ్చేస్తున్నాయి, వీటి మీదకి వెళ్ళిపోతుంది. కానీ మన దృష్టి అంతాను బైబిల్లో సత్యం ఉంది. 26 పుస్తకాలు మహాగ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి, ఎలా నేర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయంటారా? ఉండలేదు. మరి ఉండకపోతే ఎలాగా? ఉండాలండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పైకి రావాలన్నా, దేవునికి దగ్గరికి అవ్వాలన్నా మన భక్తి దేవునికి నచ్చాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? మరి నీతిమంతుడు ఒక్కడా లేడని దావీదు మాట్లాడేశారు కదా. ఎందుకు మాట్లాడంటే తరంలో లేదు. పౌలు గారు కూడా అంటారండి, నీతిమంతుడు ఒక్కడా లేడు, అందరు కూడా దారి తప్పిపోయి పనికి మాలిన వారుగా తిరుగుతున్నారని మాట్లాడుతుంటారు. పౌలు గారి కాలంలో వచ్చినప్పుడు కూడా అండి రోమపత్రికలో ఉన్నమాట. దేవుని కొరకు మనం బ్రతుకుతున్న రోమపత్రిక 3వ అధ్యాయం అనుకుంటాం. 3వ అధ్యాయం 11వ వచనం. పౌలు గారు రాస్తూ పత్రిక
సరిపోతుంది చాలు. చూసారా? అంటే పౌలు గారు కాలం వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నారండి మనుషులు? మేలు చేయవాడు కూడా ఒక్కడ లేడు, నీతిమంతుడు ఒక్కడ లేడు, అందరూ పనికి మాలిన వారుగా త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదండి. చర్చికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎంతో భక్తిగా ముద్దు ముద్దు పాటలు తీది పాటలు పాడుతున్నారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? రూపాలు మారిపోతున్నాయి, ప్రవర్తన మారిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లల, దావీదు కాలంలో అన్నాడు నీతిమంతుడు ఒక్కడ లేడు. పౌలు గారి కాలంలో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు కూడా, ఆయన పత్రిక రాస్తున్నప్పుడు కూడా రోమా సంఘానికి వెళ్ళి ఒక్కడో లేడని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఒక్కడో లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, అందరూ దేవుడిని వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు ఒక్కడో లేడు. చూసారా? ఇంకా కిందకి వెళ్తే భయంకరంగా ఉంటుంది. వారి గొంతుకులు తెలిసిన సమాధి. అంటే ఎప్పుడైతే దుర్భాషలు మాట్లాడతారో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో అంత దరిద్రంగా ఉంటాయని పరిచయం వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలు, మరి దేవునికి భయపడితే లాభాలు అవి వేరేగా ఉంటాయి. దేవునికి భయపడకుండా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే శిక్షకి పాత్రలు అయిపోతామండి. ఎప్పుడు పాత్రలు అవుతాం? శిక్ష ఎప్పుడు వేస్తాడు దేవుడు? ఇప్పుడేడు, ఇప్పుడు వదిలేస్తున్నాడండి. తీర్పు దినంలోకి వెళ్తాను చూసారా? నాయపేట మీద నిల్చున్నప్పుడు, అప్పుడు ఇక్కడ చూడండి, డాక్టర్ గ్రూప్ అయినప్పుడు ఎలా కలుసుకుంటారు అందరూ. ఏమన్నా ఇంటికి స్థలాలు ఇచ్చినప్పుడు, లోన్లు ఇచ్చినప్పుడు తెల్లారకుండా అక్కడ నిలబడిపోతారు పోయి. అవునా? సేమ్ పొజిషన్ అక్కడ కూడా అలాగే ఉంటుందండి. ఎవరైతే నీతిగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, వాక్య ప్రకారంగా నేర్చుకుని భయభక్తులతో దేవుని కొరకు జీవిస్తారో వాళ్ళ పేర్లు ఎంత మనం చదువుకున్నాం కదండి. జీవగ్రంథంలో రాయబడతాయి. యెహోవా యందు భయభక్తులుగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కూడా అంటే దేవుడు చెవి యొగ్గి ఆలగిస్తాడు. ఇప్పుడు మన మాటలో దేవునికి నచ్చాలండి, మన ప్రవక్తన దేవునికి నచ్చాలి. ఎవరిని విడిచిపెట్టండి దేవుడు. చిన్నపిల్లలు అవని, వృద్ధులు అవని, మన ఎవరి వయసులో అవని, అందరినీ దేవుడు చూస్తాడండి. అవునా? ముసలోడు క్షమించాలి. మోషే గారు వృద్ధాప్యం వచ్చే వరకు 120 సంవత్సరాల వచ్చే వరకు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనకు కూడా ఎంత వృద్ధులు ఉన్నారు చాలామంది. విడిచిపెట్టాడు దేవుడు. దేవుని కొరకు భయభక్తులతో ఉన్నప్పుడు ఆయన దూత కావులు మనకు ఉంచుతాడు. అదే భయభక్తులుగా లేనప్పుడు కావులు ఉంటుంది మనకి? ఉండదండి. ఏదో టైం ఎలా ఎలా వెళ్ళిపోతే మనం చెబుతాం మనకే తెలియదు. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి రోడ్ల మీద, యాక్సిడెంట్లు, మరణిస్తున్నారు. భార్య భర్తల గొడవలు, లేకపోతే భార్య ఏం చేస్తుంది? మన సాంబార్లో కలిపేసి పెట్టేసింది. అవునా? కూరలో విషయం కలిపేసి పెట్టేస్తుంది భర్తలకి. అంటే అంత దారుణంగా ఉందండి ఇప్పుడు. ఇవరకేంటి మగోళ్ళు ఆడలు చంపేవారు, ఇప్పుడు రివర్స్ అయిపోయారు. అన్నం తిన్న కంచంలో పెట్టేస్తున్నారు, విషం కలిపేస్తున్నారు, లేకపోతే ఫ్రిడ్జ్ల మీద దోసేస్తున్నారు సెల్ఫీ కోసం. అంటే ఎంత దారుణంగా మారిపోయించండి కాలం. మరి మనం ఏం చేస్తున్నాం క్రైస్తవులుగా? ఎలా ఉండండి మనం అలా చేస్తూ ఉంటారా? లేదు కదా. దేవుని కొరకు ఏర్పరచబడ్డాం. కానీ భయభక్తులతో మనం జీవించి కొందరినైనండి అగ్ని నుంచి రాగినట్టుగా దేవుని సంఘానికి మనం లాగాలి. అవునా? ఇప్పుడు సేవకులు ఉన్నారనుకో, ప్రతి ఇంటికి తిరగలేరు కదా. ఇప్పుడు మీరు ఉన్నారనుకో, పొలం పనికి వెళ్ళారనుకో, అక్కడ మీ చుట్టూ 10 మంది చేస్తారు. అవునా? చేరి మాట్లాడుకుంటారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలి? సీరియల్ గురించి మాట్లాడాలా? ఇంట్లో విషయాల గురించి మాట్లాడాలా? దేవుని కొరకు మాట్లాడాలి. ట్రై చేయండి అలాగే మన జీవితంలో. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉంది. సువార్త ప్రకటించలేని ఎడల నాకు శ్రమ అన్నారు. ఎవరు? పౌలు గారు. అవునా? అంటే ఎందుకు శ్రమ? ఇక్కడ శ్రమ, అక్కడ శ్రమ. ఇక్కడ శ్రమ లేదు. సువార్త ప్రకటించిన బ్రతికేస్తున్నారు, ప్రకటించకపోయినా బ్రతికేస్తున్నారు. 3 పూటలు తింటున్నాం, రోజు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ శ్రమ. నరకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు? నీకు ఇంత జీవితం ఇచ్చాను అంటాడు దేవుడు. 40 ఏళ్ళు నీకు ఇచ్చాను, 20 ఏళ్ళు నీకు ఇచ్చాను, 50 ఏళ్ళు నీకు ఇచ్చాను. ఏం చేసావు నా కోసం దేవుడు అడిగినప్పుడు మనం ఏం చెప్తామని చెప్పండి? అలా మనం దేవుని కొరకు భయభక్తులుగానే ఉండలేదు, ఇంకా దేవుని పని ఏం చేస్తామండి చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే దేవుడు, నేను ఎక్కడ వాడిని కత్త నుంచి వచ్చాను. అవునా? కత్త నుంచి వచ్చి మళ్ళీ నేరుగా ఎక్కడికి వచ్చాను? జుత్తుగాని. ఈ జుత్తులో వచ్చి మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. ఇది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక అండి. ఆయన ద్వారాగా పరిచయం చేశాడు రామారావు గారు, తర్వాత పాస్టర్ గారు, తర్వాత నేను ఎక్కడ ఉన్నాను. అంటే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, తన పిల్లలకు తన మాటలు వినిపించాలని ఎవరో ఒకరి ద్వారాగా దేవుడు ఏం చేస్తాడండి? మాట్లాడతాడండి. అంతేగాని డైరెక్టర్ గదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నా కుమార్తె, నా కుమారుడా
అని ఒకేలా అలా కేకెత్తి మీరు ఇంట్లో ఉండరు, పరిగెట్టుకు వెళ్ళిపోతారు. నిజమండి, వాక్యంతోనే దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు ఉండును, దేవుడే వాక్యమై ఉన్నాడు. మరి ఇంకేంటి దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరం వినపడుతుందని అనేక మంది ఏమనుకుంటున్నారండి. మీరు చదవాలంటే యోహాను సువార్త 5:37 చదవండి. అలా ఆయన మాట్లాడతాడో లేదా ఆయన కనిపిస్తాడో మీకే తెలిసిపోతుంది బైబిల్లో. చాలామంది ఏంటంటే ఈ తెలియక కొందరు అవినమ్మకంలో ఉండిపోతున్నారండి. చూడండి, మీరు ఏ కాలం మంది అయినా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన యేసుక్రీస్తు వారే మాట్లాడతారు. యోహాను సువార్త 5:37 ఉంటుంది. చాలండి, నన్ను పంపండి తండ్రి స్వయంగా ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తుల వారండి. మరి ఇప్పుడున్న మిషనరీలను ఎలా ఉన్నాయండి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే వాక్యంలో ఉన్న చెప్తలేదు, వాక్యం లేదు ప్రకటిస్తున్నారండి. కానీ చాలామంది ఏం చేస్తారు, అమాయకులు నమ్మేస్తున్నారండి. మరి సత్యం తెలుసుకోకపోతే మనకు తెలియదు కదా. ఇది సత్యం తెలుసుకుంటే ఆది యందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనకి స్పష్టంగా తెలుస్తుందండి. ఇక్కడ దేవుడు తెలుపుతున్నాడు మనకి. ప్రియమైన దేవుని పిల్లలు, మన పాస్టర్ గారు జ్ఞాపకార్థం కూడా అదే పెట్టారండి. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు అయిపోయిన తర్వాత కూటమి అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయారు అనమాట. కూటమి ఎవరైతే పెట్టారో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోయాడికి పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడుతున్నారమ్మా, మీ అబ్బాయి గురించి ఏం టెన్షన్ పెట్టుకోకండి, ఆయన పరలోకంలో యేసుక్రీస్తుల వారితో బోలాడాడుతున్నాడమ్మా, మీరు టెన్షన్ పెట్టుకోండి. మరి ఎలా సాధ్యం చెప్పండి? పరలోకంలో జరిగేది జరగకపోయేది యేసుక్రీస్తుల వారు తప్ప ఎవరు కూడా తెలియదు. ఆఖరికి యోహాను గారే ప్రకటన గ్రంథం రాస్తూ దర్శనం ద్వారా చూశాడు ఆయన. అవునా? మరి బంతాలు ఆడుకున్నారు, మరి ఈయన కాదు తెలుసుకుంది అంటే చూడండి. మరి అంటే బైబిల్లో లేని చెప్పేస్తున్నారు. వీళ్ళు శిక్షలు ఉంటాయండి వీళ్ళకి. ఇప్పుడు తెలీదు, దెయ్యాలు నిలబడుతున్నాం, స్వస్థపరుస్తున్నాం, రోగాలు నిలబడుతున్నాయి అనుకుంటున్నారు, వీళ్ళ భ్రమ. కానీ ఒక కాలం ఉంటుంది, ఒక రోజు తీర్పు తినాలి. మీరు ఎవరో నాకు తెలదు, గెటౌట్, దేవుడు గంటేస్తాడు. పరలోకం అప్పుడు ఎవరు వెళ్ళిపోరండి, పరదేశంలోనే ఉంటారు. అబ్రహాము లాజరు మనకు పరిచయం చేశాడు లోకాసు వార్త ద్వారా 16వ అధ్యాయంలో. నెమ్మది కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని, మనం కూడా ముందుగా ఎవరైనా దేవుని కొరకు బ్రతికి రోషంగా బ్రతికి పౌరుషంగా సేవ చేసి మరణించిన వారు కూడా పరదేశంలో నెమ్మదిని ఉంటారండి. కానీ లేగరు. క్రీస్తు రెండో రాకట్లో మృదులైన వారు మొట్టమొదటిగా లేస్తారు. అంతేగాని సత్యాన్ని ఎవరు కూడా ఇప్పుడు ఏం చేస్తారండి, చెప్పట్లేదు. కేవలం ధనాశ మీద పడిపోతున్నారు, ఆస్తుల మీద పడిపోతున్నారు. ఏంటి, ఆత్మలు రక్షించే భారమే సేవకుడికి ఉండాలి తప్ప ధనంతో పని లేదు. ధనము వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇచ్చేస్తారు. ఆత్మతో నువ్వు సత్యముతో ఆరాధించినప్పుడు, ఆత్మ రక్షణ వరకు నువ్వు సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాల ప్రేరేపంతో సంఘము దేవుడు ఏం చేస్తాడు, పైకి లేవలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే దేవునికి భయపడితే కలిగే లాభాలు మనం చూసాం. మరి ఆయన యందు భయభక్తులతో ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిజంగా మన మాటలు వింటేనండి చాలా మనం హైలైట్ అయ్యి భూమి మీద చాలా హైలైట్, చాలా గొప్ప అండి. మనం నిజంగా దేవుడు మన మాటలు దేవుడు ఆలకిస్తున్నాడంటే దేవుని దృష్టిలో మనం ఏం చేద్దాం ఉన్నట్టుగానే. ప్రియమైన వదిలేమ్మా దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే సరే వదిలే వదిలి కూర్చో. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే ఆయన కొరకు భయభక్తులు కలిగి జీవించాలి. ధనవంతుడు జీవించాడు, లాజరు జీవించాడు, ఇద్దరు ఒకే దుఃఖం ఉన్నారు. అవునా? ధనవంతుడికి ఏమో త్రినుము నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించము అనుభవించము, అనేక వస్త్రాలు ఉన్నాయి, అనేక సంవత్సరాలకి నీకు ఓడబెట్టాను ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏమన్నా ఓ ఎదురువాడా, ఈ రాత్రి నీ ప్రాణం పడింది అంతే, ఎవరికెత్తావు? ఇప్పుడు మన ప్రజలేమో ప్రియమైన దేవుని వల్ల క్రిందలో ఉన్న పాతాలన్నీ ఎవరు కూడా తప్పించుకోలేదు. దేవుని కొరకు బ్రతుకుండగానే మనం ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే తీర్పు అనేది జరిగిపోతుంది. ఇక్కడ ఉండగానే జరిగిపోతుంది. మళ్ళీ వేరేగా మనకు అక్కడికి వెళ్ళి తీర్పు ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకి కేటాయించాలంటున్నాడు దేవుడు. ఎక్కడ జరిగి ఈ భూమి మీద జరిగిపోతుంది. ధనవంతుడికి లాజరు భూమి మీద ఉండగానే జరిగిపోయింది కదా. అవునా కదా? ఇద్దరు బ్రతికారు, ఒకే ఎదుర్కొన్నారు. ధనవంతుడి బలం మీదేమో రొట్టెలు లేకుండా లాజరు తింటూ. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే దేవుని కొరకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. చిన్నపిల్లలు అవని, పెద్దవారు అని ఎవరైనా సరే అండి దేవుని కొరకు
భయభక్తులతో జీవించాలి. చాలామంది చూడండి, డెలివరీ అవ్వగానే చనిపోతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. ఎందుకు వాళ్ళని దేవుడు భూమి మీదకి రప్పించడం? దేవునికి అవసరం లేదు. అర్థమైందండి? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. ఇప్పుడు మనం అందరం దేవునికి అవసరం ఉన్నాం కాబట్టి పుట్టాము, పెరిగాము, బ్రతుకుతున్నాం. అర్థమైందండి? చాలామంది డెలివరీ అవ్వగానే కూడా చాలామంది చనిపోతూ ఉంటారు. అవునా కదా? హాస్పిటల్లో ఉంటారు. ఎందుకంటే దేవునికి చిత్తం లేదు. కానీ దేవుడు మనం ఎందుకు బ్రతికిస్తారని కూడా మనం ఆలోచించుకోవాలండి. మనకు ఆయుష్కాలం పొడిగించి మళ్ళీ 2020 అయిపోతుంది, 2026లోకి వచ్చేస్తున్నాం. ఎందుకు దేవుడు బ్రతికిస్తున్నాడు? దీనికి మనం కారులో వేసుకోవాలండి. దేవుడి పని కొరకే నేను బ్రతికిస్తున్నాను. దేవుని కొరకే మనం బ్రతకాలని దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామంటే, మరి నీతిమంతుడు ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతికేవాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారి మేలు చేయవాడు ఒక్కడును లేడు. చూసారా? అంటే అలాంటి ప్రపంచంలో మనం ఉన్నామండి ఇప్పుడు. అవునా? ఇప్పుడు క్రైస్తవులు అంటే మనుషులకి పడట్లేదు. ఎందుకు పడతలేదు? క్రైస్తవులు అందరూ కూడా నీతిగా యథార్థంగా ఉంటే ఎవరైనా మన మేరకు వస్తారంటారా? ఎవరైనా వస్తారంటారా? రారు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ప్రేమను మనం చూపించకుండా ఎంత బ్రతికినా వ్యర్థమేనండి. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతుకు చూపించారో సేందువే మనం కూడా అదే రూపం, అదే బ్రతకాలి. తన పోలుకను చెప్పును మనం చేసుకున్నాడు, కానీ జంతువుల పోలుకున, మృగాల పోలుక మనం చేయలేదు. అవునా కదా? ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? చెప్పాలి. మనకులే ఉంటారండి దేవుడు. ఎందుకంటే తన పోలుకను చెప్పి మనం చేసుకున్నప్పుడు మరి దేవుడు ఎవరి పోలుకుంటారు? మన పోలుకుని ఉంటారు. కానీ మనం దేవుని చూడాలంటే ఈ భూమి మీద యథార్థంగా బ్రతికినంతకాలం క్రీస్తుకు సాక్షిగా మనం బ్రతికి మరణించిన తర్వాత హృదయశుద్ధి ధన్యులు వారి దేవుడిని చూచుదురు. మత్తయి సువార్త మనకు కనపడుతుంది. అంటే హృదయశుద్ధి అందరికీ ఉందంటారా? కొందరిగా ఉంటుందండి. ఎందుకంటే హృదయం అప్పటికప్పుడే మారిపోతుంటుందండి. అది చాలా కష్టం కంట్రోల్ పెట్టాలంటే. అవునా? గమ్ముని మన ఇంటి ముందు ఎవరైనా గొడవ పడినా, ఎవరైనా మనం తిట్టుకున్నా అది కంట్రోల్ అవ్వదు. మనం కూడా తిట్టేస్తాం. ఏదో వేదన, ఏదో ఆవేదన మనలోకి వచ్చేస్తూ ఉంటుందండి. దాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. హృదయం కోసం మాట్లాడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మరి సమయం చాలా అవుతుంది కాబట్టి మరి దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు? ఏంటి దేవుడు అంటే, భయం ఏంటి, భక్తి ఏంటి, లాభాలేంటి అనేది మనం కూడా అంచనా వేసుకోవాలండి. ఒక యేసోపుకి పాపం చేయడానికి అవకాశం ఉన్నా కానీ ఏం చేశాడు? వాడి నుంచి పారిపోయాడు, తొలగిపోయాడు, చేయలేని నేరానికి శిక్ష అనుభవించాడు. అయినా తట్టుకున్నాడు. గుంటలో పడేశాడు, వెండి నాణాలకు అమ్మేశారు అన్నలు, బాసరాని దేశానికి వెళ్ళిపోయాడు. ఇంకేం నా జీవితం అని బాధపడలేదు. కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, అదే చాలు అనుకుని విశ్వాసంగా దేవుని కొరకు బ్రతికేశాడు. ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత రాజు అయిపోయాడు. అవునా? లాస్ట్ వరకు యాకోబు గారు కలుస్తారు. మళ్ళీ ఏ అన్నలైతే గెంటేశారు, మళ్ళీ ఆ అన్ననే ఆకలి కోసం ధాన్యం కొనుక్కోవడానికి. ఎందుకు అక్కడ నాకు చదువుతుంటే నాకు విచిత్రం ఏమనిపించిందంటే, ఈ అన్నలందరినీ కూడా యోసేపు గుర్తుపట్టేయాడు, కానీ ఈ పనికి మళ్ళీ మట్టి గుర్తుపట్టలేదండి. ఎందుకు గుర్తుపట్టడంలో? వాళ్ళు ఎలా ఉన్నాయి హృదయాలు? ఇందాక అసహాయకారంగా వాళ్ళు ఉన్నారు కాబట్టే చెడిపోయిన వారికి వాళ్ళు జీవిస్తూ ఉంటారండి. యాకోబు గొర్రెలు కాయమంటే వాళ్ళు ఏం చేసేవారు? 2 డేస్ 3 డేస్ కోసి తినేసేసేవారు కూడా. ఎందుకంటే వాళ్ళ ఆకలి అలా ఉండేది అనమాట. మరి యేసోబు ఏం చేయడు? ప్రతిది కూడా వాళ్ళ నాన్నగారు చెప్పేవాడు యాకోబుకి, నన్ను వాళ్ళు అలా చేస్తున్నారు. అందుకే వీళ్ళు పగపడుతున్నారు. మన ఇంట్లో కూడా చూడండి, 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, ఆమె బయట ఏం చేస్తుంది, ఎన్ని ముగ్గులు ఆడుతుందని ఈ చెల్లి చెప్పేసినప్పుడు పగపడతారు, పట్టరా? మనకే పడతారు. సేమ్ అలాగే ఉన్నారు కదండి. ప్రియమైన దేవుని పిల్ల, ఎంత పగపడ్డా, ఎన్ని నిందలేసినా ఆఖరికి నగ్గేది యథార్థత, నీతి. మంచిగా నగ్గుతుందండి, కానీ టైం పడుతుంది అంతే. చెడేమో ముందుకు వెళ్ళిపోద్ది, మంచి ఏమో వెనకాల వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుడు నీ భక్తిని చూస్తాడు, నీ ప్రవక్తను చూస్తాడు, నమ్మకాన్ని చూస్తాడు. నీతిమంతుడు ఒక్కడే లేడు, యథార్థవంతుడు ఒక్కడే లేడు అని పౌలు గారి కాలంలో అన్నాడు, దావీదు కాలంలో ఉన్నాడు. మరి నోవాహు ఎవరు? నీతిమంతుడే కదా, యథార్థవంతుడే కదా. యోబు ఎవరు? ఫస్ట్ యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులుగా ఉంటాడని యోబు గ్రంథంలో ఫస్ట్ యాక్చువల్గా మనకు కనపడుతుంటుంది. అవునా? మరి దేవుడు వీళ్ళని ఎందుకు అన్నాడు? అలాగా ఉన్నారు కాబట్టి. ప్రియమైన
దేవుని వల్ల నోవహ కాలానికి అంతా దేవుడు చూశాడు, ప్రతి ఊరు తిరిగాడు. ఇంకా మనుషులు ఏరంటారా నోవాహు ఉన్నప్పుడు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ నోవాహు ఒక్కడే ఆ ఊర్లో నీతిమంతుడిగా కాపాడాలి. అందుకే తన కుటుంబంతో సహా దేవుడు రక్షించాడు. 3 కొడుకులు, 3 కోడలు, 8 మంది కూడా వాడలో ప్రవేశించారు. ఇప్పుడు కూడా జుత్తుకి ఇక్కడ ఉంది, అక్కడ అజ్జనపాలెం ఉంది, అక్కడ ఎరగాలం ఉంది. ప్రతి ఊర్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు. తన పరిచయం చేయాలని కోత విస్తారంగా ఉంది, కానీ చేసేవారు నమ్మకస్తులేరు లేరండి. ప్రియమైన దేవుని వల్ల దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే దేవుడు మన ఇంటికి మార్చుకున్నాడు. దేవుడు తన సిలువ చాటున మన ఇంటికి మరుగుపరుచుకున్నాడు. తన కుమారుడు కార్చిన రక్తంలో మనం కడగబడ్డామే, విలువ పెట్టి కొనబడిన వారమే. ఎందుకు పనికిరాని చాలామంది ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, నేను దేనికి పని నా బ్రతికి అయిపోయింది, ఇంతే నెల అయిపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు. అది మీ భ్రమండి. అసలు నిజంగా మీరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, నీటి ద్వారా బాప్తిసం పొందిన తర్వాత మీరేంటంటే విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ పెట్టి కొనబడేవారు? ఆకులు తన కుమారుడు, మనిషి కుమారుడు లోకానికి వచ్చి తన స్వరత్వం ఇచ్చి, ప్రాణం ఇచ్చి మనం కొన్నందుకు మనం ఎలా బ్రతకాలండి? అలా బ్రతుకుతున్నాం. అలాంటి బ్రతుకు రోషం ఉండాలి, పౌరోషం ఉండాలి దేవుళ్ళు. కోపంలో కాదు. ఇంట్లో చాలామంది కోపంలో చూపెడతారు. కొంతమంది చచ్చి దాకా కూడా పగలు పెట్టుకుంటారండి. చచ్చినండి గుమ్మ ఎక్కడ అంటారు, నువ్వు చచ్చి ఇంకా అక్కడ ఆడేం చెప్తున్నావు అంటారా లేదా? తెలియని మాట్లాడినావు అంతే. చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంట్లోకి చచ్చినండి గుమ్మ ఎక్కడ అంటే ఎక్కడ వెళ్తావు నువ్వు? చచ్చిన తర్వాత నిన్ను మోసుకుని వెళ్ళాలి ఇంటికి. అలాంటికి అక్షల పగలు మనకు ఉన్నదండి. అలాంటివి ఉన్నాయనుకో, ఇక్కడికి వచ్చి అంత భక్తి చేసిన ప్రయోజనం ఏమీ లేదండి. ఎందుకంటే ఒక క్రీస్తు సంఘంగా మనం అందరం ఏం చేయం? కట్టబడ్డాం, అవునా? పిలవబడ్డాం. ప్రేమ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరితో మాట్లాడినా ఓవర్గా మాట్లాడకూడదు, ప్రేమ కలిగి మాట్లాడాలి. చిన్నవారితో మాట్లాడినా, పెద్దవారితో మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉండాలండి ప్రియమైన దేవుని పిల్లలు. అంతేగాని మన ప్రవక్తను సరిలేనప్పుడు, మన తలంపులు బాగోలేనప్పుడు ఎంత భక్తి చేసినా వ్యర్థమైపోద్దండి. ప్రకటన గ్రంథంలో దేవుడు లిస్టులో రాసేసాడు, విగ్రహాలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, దొంగతనం చేసేవారు, మొత్తం ఒక లిస్ట్ రాసేసాడు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకాలతో కాల్చబడతారండి. వారి పేర్లు ఒకవేళ కనపడకపోయినా ఉండొచ్చండి. ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయం కొంచెం, ప్రకటన గ్రంథం 20 15 వచనం చదువు. ఎవరి పేరైనా జీవగ్రంథం రాయబడిన కనపడని ఎడల సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తీర్పు ఇది. ఇందాక మనం ఏం చదువుకున్నాం? మలాకి గ్రంథంలో 3:16లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవారు ఒక సమూహంలో ఒక గ్రంథం ఏర్పరిచింది, దాని మీద రాసుకున్నట్టు దేవుడు చూపించాడు అక్కడ మనకు. మరి ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు ఎవరండి చెప్పాలి? యోహాన్ గారు ఎవరు శిష్యుడు? యేసుక్రీస్తుల వారి శిష్యుడు. అంటే అపోస్తలుడైన యోహాన్ గారు, పౌలు గారు. ఈయన కూడా అపోస్తలుల లెక్క ఇంకా, అవునండి. ఈయన దర్శనం ద్వారా రాశాడు ప్రకటన గ్రంథం. అక్కడికి వెళ్ళదు, దేవుడు రాయించాడు. అంటే చూడండి, ఎవరి పేరైనాను అక్కడ స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. మరి భయభక్తులతో ఉన్నప్పుడే మన పేర్లు అక్కడ కనపడతాయి, లేకపోతే కనపడవు. అగ్నిగుండంలో పడవి అంటే ఒక మాటతో మనం అక్కడ అనేసుకుంటున్నాం, కానీ అక్కడ పడినప్పుడు ఎంతో నరకం అనిపించాలండి. అగ్ని ఆరదో, పురుగు చావదు. చాలా దారుణంగా ఉంటుందండి పరిస్థితి. మీరు కిచెన్లోకి వెళ్ళినప్పుడు, వంట చేసినప్పుడు ఒక నూనె సూరకం మీద పడితేనే తట్టుకోలేము. గొప్పగా వెళ్ళి పేస్ట్ రాసేసుకుంటారు, పసుపు రాసేసుకుంటారు. అక్కడే రాసుకుంటారు, ఏముండవు అక్కడ. అమ్మో ఈ మంటలు వేడికిపోతా లేదని గ్లాసు ఫ్రిడ్జ్లో నుంచి ఒక కూలింగ్ వాటర్ తీసి తాగేదామా అనుకుంటారా? ఉండవు అక్కడ. అందుకనే లాజర్ ఏమన్నాడు ధనవంతుడు, చిటికి నీళ్ళు వాటర్ పమ్మన్నాడు అనమాట. చూసారా? ఏముండవు ప్రియమైన దేవుని పిల్లలు. బ్రతికుండగానే మన ఇల్లు చక్క పెట్టుకు. ఇల్లు అంటే ఇల్లు కాదు, ఇది కాదు, ఈ డాబా కాదు, రొమ్ములు ఇవి కాదు. మన హృదయం దేవుని ఆలయమై ఉంది. ఆ ఆలయాన్ని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి, పాడు చేసుకోకూడదు. ఒక్కసారి మనం ఈ ఆలయాన్ని పాడు చేసుకున్నారా, తిరిగి కట్టాలంటే చాలా కష్టం.
నువ్వు భక్తి చేస్తూ ఉండు, లోకంలో కలిసిపోయి నిష్టమైన జీవించ, మళ్ళీ భక్తి మార్గంలో నువ్వు రావాలంటే చాలా కష్టం. నేను చెడిపోవడం ఒక్క సెకండ్ చాలు. అదే దేవుని కొరకు బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలంటే చాలా టైం పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మరి రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మరి దేవునికి భయపడితే కలిగే లాభాలు మనం చూసాం. దేవునికి భయపడకుండా ఎలా పడితే అలా జీవించేస్తే కింద నరకం చూసాం. అగ్నిగుండంలో పడవేయబడతామని కూడా దేవుడు ఈ వాక్యం ద్వారాగా చూపించాడు. మరి మన బ్రతుకులు ఎలాగున్నాయనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆలోచించుకోవాలి. అమ్మో, నిజంగా నేను దేవుని కొరకు యథార్థంగా భయభక్తులతో జీవిస్తున్నానా, లేదంటే నా జీవితం నా ఇష్టమైన జీవించి పనికి మాలిన బ్రతుకులు నేను బ్రతుకుతున్నానా అని మనకు మనం ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటున్నాను. యోబు గారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఒకవేళ ఏ కన్నికైనా అలా చూస్తే, ఏ పురుషుడినైనా ఎలా చూస్తే, స్త్రీలైన వారు అలా ఊహించుకోవాలి. పరమనున్న దేవుడు నాకు ఏమైపోద్ది అని దేవునికి భయపడుతున్నాడు. అవునా? మరి మనం భయపడుతున్నారా? భయపడాలండి. మనం చేస్తున్న తప్పుదమ్ములు, పాపములు అన్నీ కూడా దేవుని వరకు భయభక్తులతో ఉండి ఆయన ముందు మనం ఒప్పుకుని విడిచిపెట్టాలండి. నెలకి రొట్టు ద్రాక్షరసం తీసేసుకుంటాం. అవునా? దాంట్లో చేతులు వేసేస్తాం, కానీ దేవుని కొరకు పని చెయ్యి. దేవుని కొరకు ఈ కంఠం వాడబడదు, పాదములు వాడబడాలండి. అప్పుడే మన క్రీస్తు సంబంధులు, క్రీస్తుకు దగ్గర అవుతాం. మన ప్రవర్తన బట్టి ఇతరులు మారుతారు, దేవుళ్ళు నడిపింపబడతారు. అగ్ని నుంచి కొందరు లాగినట్టుగా ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలి? లాగాలండి. నువ్వు మరణించే లోపల నీ ద్వారా ఒక్క ఆత్మని దేవుని వరకు రక్షించినప్పుడు, నిలబెట్టినప్పుడు పరలోకంలో గొప్ప విందు అక్కడ ఉందండి. మంచిది ప్రియమైన దేవుని పిల్లరా. మరి దేవాది దేవుడు మరి రాత్రికాల సమయంలో మరి వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడారు. మరి వాక్యాన్ని విన్న మీరు అందరూ కూడా మరి రాసుకుని దేవుని కొరకు ఆలోచించి, నేను చెప్పిన అధ్యాయాలను కూడా మీరు ఒక అధ్యాయం మొత్తం చదివండి. వచ్చిన మీకు చూపించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానించండి, ఇంకా మీకు అర్థాలు అర్థమవుతాయి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లేదు. పరలోకముందన్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ యందు భయభక్తులు కలిగి ఉంటే లాభాలు ఎన్నో, భయభక్తులు లేకపోతే ఎన్ని నష్టాలు నాయన, ఎంత నరకము అనేది మీరు వాక్యం ద్వారాగా తెలియపరిచారు. ఇదిగో తండ్రి, కుటుంబంలో నెమ్మది లేక నాయన, ఐక్యత లేక, సమాధానం లేక అనేక కుటుంబాలు కనబడుతున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా మీరు నెమ్మది దయచేయండి, ప్రేమ దయచేయండి, ఐక్యత దయచేయండి, భయభక్తులు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా ప్రవక్తన సరిగ్గా ఉంటే మా ప్రవక్తన ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా మారతారు తండ్రి. అటువంటి ధన్యత ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దయచేయండి నాయన. మీ ఎదుట భయభక్తులుగా ఉండి చెడుతనాన్ని విసర్జించుకుని నీ కొరకు బ్రతికే వారే మీకు ఇష్టం తండ్రి. అటువంటి జీవితాలు ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మీరు దయచేయండి. ఇదిగో తండ్రి, సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంకా మీ సేవలు బహుగా వాడుకోండి. అనేక ఆత్మలు రక్షించడానికి కూడా మీ కృపను దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఏ అవసరం ఉన్న అవసరం కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా నన్ను ఈ రాత్రి వాక్యం నీ బిడ్డలందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకుని నాయన, హృదయంలో నాయన నూరంతులుగా మంచి నేల పడిన విత్తనంలాగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మళ్ళా మీ చిత్తమైతే నేను మీ వాక్యాలతో మీ పిల్లల మధ్య నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాయన మీ నామాన్ని తెలుసుకొని మీ కొరకు బ్రతకడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. ఈ ఊరిని పరిపాలిస్తున్న నాయన పెద్దలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిలో మంచి మనసును మీరు అనుగ్రహించి మీ కృపను దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మళ్ళీ మీ చిత్తమైతే మరొక్కసారి తండ్రి మీ నామం స్తుతించి వారికి అందరికీ దయచేస్తారు. ఈ ప్రార్థన మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన మనం సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.